మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కళ్యాణలక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ జీవో నంబర్ 76 ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నీ బెల్లంపల్లి అభివృద్ధి కోసమేనని, వచ్చే సంవత్సరం లోపు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ రోజు రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, దానికై వీడియో కాన్ఫరెన్స్ ఉందని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 పూర్తి చేయడం జరిగిందని, 1 మాత్రమే మిగిలి ఉందని, అది కూడా త్వరలో పూర్తి చేస్తామని, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మేజర్ సమస్యపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వర్షాకాల దృష్ట్యా ప్రజల ఇబ్బంది పడకూడదని మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లి ఇటం తిరిగినా మళ్ళీ మాట్లాడు అందుకోసం వచ్చి పక్కకి నిలబడ్డావు. రైట్ అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. మా తల్లి విజయ శంకరమ్మ చూడండి. అర్బన్ నుంచి రాజేశ్వరి గైని రాజేశ్వరి వచ్చినా రాలేదా గైని సావిత్రి. ఓకే తోటపల్లి మల్లమ్మ శంకరమ్మ సెకండ్ సార్ కనిపించాను. మాయాదేవి, వైభవ్ రవీంద్ర ప్రసాద్. మాయాదేవి ఎట్లా కావాలా? ఓకే, అందరూ అంతే ఉంటుంది. జరగాను కూర్చోరా సీనాన్న. సీనాన్న ఫోటో తీయాలి. కూడా కార్యక్రమాలు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి కావాలి అని తీసుకున్న లక్షణం కింద ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది ఒకటే కాదు, ఇంకా వచ్చే 6 నెలలు 1 ఇయర్ లోపల కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఇవాళ ప్రత్యేకంగా రైతు సోదరులకు కూడా 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ అప్డేట్ చేస్తూ 6 గ్యారెంటీలలో 5 కంప్లీట్ చేయడం ఇంకొకటి ఉన్నది. ప్రత్యేకంగా మహాలక్ష్మి దాని కింద మహిళా సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. ఇవాళ దగ్గర 4 గంటలకు మనకు బెల్లంపల్లికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున ₹1,00,000 పైన వాళ్ళకు అకౌంట్లో వేసి క్లియర్ చేసే కార్యక్రమాన్ని ఉంది. దాని ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాం. ఈ కళ్యాణలక్ష్మి చెక్కుల తర్వాత కూడా పట్టాల గురించి మా ఆర్డీఓ గారు ఇప్పుడే చెప్పారు. జియో నంబర్ 76 లాగా ఇంకా కొన్ని సైట్లు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయంట.
దానికి కూడా ఎగ్జామిన్ చేయించి కలెక్టర్ గారితో మాట్లాడి సీసీఎల్లో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెడతా. అది కూడా కాక మన బెల్లంపల్లిలో ఉన్న మేజర్ సమస్యలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలో నేను మన చైర్మన్ గారితో నేను సజెస్ట్ చేస్తున్నా, మీరు కన్సర్న్ అథారిటీస్ పిలిపిరమ్మా, ఇలా కూడా మాట్లాడతాను, నేను మీటింగ్ పెడదాం ఆ ఫోన్లో. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యవాగులను, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది, దాంట్లో చాలా ఇబ్బందులు అవుతాయి, చాలామందికి బాధలు ఉంటాయి. నేను డిఎంహెచ్ఓతో కూడా మాట్లాడి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఏం సర్వే చేయించి దాన్ని కూడా టేకప్ చేస్తున్నా. ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే కూడా నేను క్యాంప్ ఆఫీస్కు ఈ రోజులు కొన్ని బాగాలేవని చెప్పారు. వచ్చే నెలల ఈ మాసం అయిపోతుంది, ఆషాఢ మాసం కాగానే మీ అందరినీ పిలిపించి ఆడొక పూజ చేసి మీ అందరితో ఆశీర్వాదం పొంది మన క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ చేద్దాం. డేట్ టైం కూడా ఫిక్స్ చేసుకున్నాం. మీరు ఈ రోజులు అందరికీ సఫర్ చేసినందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వచ్చినాయి, వస్తలేడు పోతలేడని ఇవన్నీ ఒక మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలలో దయచేసి ఎవరు దాంట్లో పడద్దు. మీకు అందుబాటులో ఉన్న ఇచ్చే మాటను 100% అమలు చేసే దాంట్లోనే ఉన్నా. ఏంటంటే కొన్ని కారణాలు ఢిల్లీలో తిరిగేటుంటే కొన్ని సమస్యలు అట్లున్నాయి, అందుకోసం కొన్ని రోజులు ఇక్కడ అక్కడ తిరుగుట్లా నాకు కొంచెం టైం ఎక్కువైపోయింది. ఇక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ముంగడ తీసుకుపోయి ఒక కార్యక్రమాన్ని పెట్టినా. ఎట్లట్లా ఒక్కొక్క స్టెప్ అవుతుంటుందో కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన సమస్యలను మళ్ళీ ఒక్కసారి మెల్లగా చేయాలంటే ఒక్క ఓవర్ నైట్ కావు. ఇప్పటికి 6 నెలలు ఇది. దీని తర్వాత కూడా టేకప్ చేసే కార్యక్రమాలు కింద స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసినాం. నేనే డిఎంఎఫ్టీ కింద కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నా సీఎం గారికి. ప్రోగ్రెస్ ఎట్లా చేస్తే బాగుంటుందా మన కౌన్సిలర్లకు కూడా వర్క్ ఇచ్చే కార్యక్రమం ద్వారా అందరూ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీరందరూ వచ్చినందుకు మళ్ళొకసారి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ మీరందరూ దయచేసి ఇట్లనే సపోర్టివ్గా ఉండి కోఆపరేటివ్